రామచంద్ర గారు నమస్తే అండి. సో మీరు ప్రధానంగా సెస్‌లో పనిచేసి వచ్చారు. సో అంటే ఎక్కువగా అర్బన్ వ్యవహారాలకి సంబంధించే మీరు మాట్లాడుతూ ఉంటారు కదా! అమరావతి మీద కాన్సంట్రేషన్ ఎందుకు చేశారు ఆ రోజున? ఎందుకొచ్చింది? అమరావతి మీద మీరు చేసిన ప్రసంగం ఏంటది? నా రీసెర్చ్ వచ్చేసి సిటీస్ మీద ఎక్కువ అండి. రైట్. జాగ్రఫీ నా బేసిక్ డిసిప్లిన్. రైట్. అర్బన్ జాగ్రఫీ అనేది నా స్పెషల్ అర్బన్ జాగ్రఫీ. అర్బన్ జాగ్రఫీ. సో రైట్. ఓవరాల్గా నా 35 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్లో సిటీస్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్, వాటర్, లొకేషన్, సైజ్ ఆఫ్ ద సిటీస్, స్మాల్, బిగ్, వేరియస్ ఇష్యూస్. రెండు, నా పర్సనల్ ఫిలాసఫీ ఎట్లంటే ఒక సోషల్ జస్టిస్. రైట్. అంటే మనం మనుషుల్లో సమూహాల మధ్య సోషల్ జస్టిస్ అని ఎట్లా అంటామో అట్లాగే ప్రాంతాల మధ్య కూడా రీజనల్ జస్టిస్ అనేది ఉండాలి. ఓకే. పర్యావరణ జస్టిస్, ఎన్విరాన్మెంటల్ జస్టిస్, ఇవన్నీ కొన్ని పరిగణలోకి తీసుకొని కొన్ని చర్యలు చేయకపోతే భావితరాలకు అది చాలా పెద్ద నష్టం కలుగు చేస్తాయనేది నా పర్సనల్ ఫిలాసఫీ. ఓకేనండి. హైదరాబాద్లో ఈ మెట్రో రైలు నమూనాన్ని నేను విమర్శించిన చాలా. ఒక ప్రధాన కారణం ఏంటంటే ప్రజా రవాణాకు చేయాల్సిన చాలా పనులను పక్కన పెట్టి ఒక్క ప్రాజెక్ట్ చుట్టూనే మొత్తం కేంద్రీకరించి, అది కూడా రియల్ ఎస్టేట్ చుట్టూ దాన్ని నడిపిస్తే భవిష్యత్తులో ఇది చాలా భారీ పడుతుంది ప్రభుత్వానికని. తెలంగాణ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. బాబు మేము చేయలేమని చెప్పి ఎల్ఎన్టీ కూడా మళ్ళీ ప్రభుత్వం చేతికి మొదట్లో మేము చెప్పింది అదే. మరి ప్రజా రవాణాకి ఏదైనా ఒరిగిందా అంటే ఆ వెళ్ళే కొంతమంది తప్ప మిగిలింది కొత్తగా ఒరిగింది లేదు. ఆ రోజు మేము ఒక చిన్న పుస్తకమే పబ్లిష్ చేసినాం. హైదరాబాద్లో ప్రజా రవాణా బాగా పెరగాలి అంటే, అద్భుతంగా ఉండాలి అంటే, వరల్డ్ క్లాస్ అండర్ పబ్లిక్ సెక్టర్ ఒక 6-7 వేల కోట్ల రూపాయల్లో ఒక 3 ఏళ్లలో చాలా పనులు చేయొచ్చు. అవన్నీ చేస్తే అది మనం చూసినాం ఏం జరిగిందో. అమరావతి ఇష్యూలో కూడా శివరామకృష్ణ కమిటీతో కూడా నేను ఇంటరాక్ట్ అయినాను. ఆయన ఢిల్లీలో బ్యూరోక్రాట్గా నాకు పరిచయం, వెల్ మీనింగ్ పర్సన్. ఒకటేంటంటే ప్రధానంగా ఒక సింగిల్ బిగ్ క్యాపిటల్ సిటీకి వెళ్ళొద్దు అనేది ఒక ప్రధానంగా. వ్యవసాయ భూముల్ని బహుళ పంటల భూముల్లో ముట్టుకోవద్దు. సింగిల్ క్యాపిటల్ వెళ్ళాలంటే ప్రభుత్వ భూములు ఉన్న చోట 2 ఉన్నాయి. న్యూజివీడ్ దగ్గర దోనకొండ దగ్గర ఉన్నాయి. లేదు చిన్న క్యాపిటల్, మోర్ డీసెంట్రలైజేషన్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అని. సో నేనైతే ఈ లాస్ట్ ఆప్షన్కే నా పర్సనల్ ప్రిఫరెన్స్. చిన్న క్యాపిటల్, విజయవాడ గుంటూరు మధ్య, మంగళగిరి లేకపోతే నాగార్జున యూనివర్సిటీ మధ్య 1000-2000 ఎకరాల్లో ప్రభుత్వ యంత్రాంగం నడవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులతో ఒక క్యాపిటల్ కట్టుకొని, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే తీరం ఒకటి, డీసెంట్రలైజ్డ్ సిటీస్ ఉన్నాయి. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా హైదరాబాద్ సింగిల్ బిగ్గెస్ట్ సిటీ. సెకండ్ బిగ్ సిటీ అప్పుడు ఆ రోజుల్లో విశాఖపట్నం, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈరోజు విశాఖపట్నం పెద్ద సిటీ. ఇట్లా ఒక 15 సిటీస్ని సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇట్లా తీసుకొని, వీటి మీద సంవత్సరానికి పెద్ద సిటీస్ మీద ఒక 500 కోట్లు, విజయవాడ, వైజాగ్, గుంటూరు వాటి మీద, అది రాను సంవత్సరానికి ఒక 200 కోట్లు ఖర్చు పెట్టినా సరిపోతుంది. అంటే సిటీస్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా దరిద్రంగా ఉంది, చాలా అధ్వానంగా ఉంది. మురికి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండదు, ఓపెన్ నాలాలు ఫ్లో అవుతుంటాయి, వాసన, చెత్త తీసి పట్టేసేంత కెపాసిటీ కార్పొరేషన్స్కి లేదు. ఇవన్నీ అడ్రస్ చేసి వాటికి కొంచెం నిధులు ఇచ్చి చేసుకుంటూ ఒక 10 ఇయర్స్లో ఒక 15 సిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్లీన్లీనెస్ తెలిసిపోతుంది. సిటీకి ఎంటర్ అవుతూనే దాని ఫీల్ తెలిసిపోతుంది, చేసుకోవచ్చు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సెకండ్, తీర ప్రాంతంలో ఒక 5-6 ఫంక్షనల్ పోర్ట్లు ఉన్నాయి ఆల్రెడీ. ఒక 4-5 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. మొత్తం ఒక 8-9 పోర్ట్లు, ఫంక్షనల్ పోర్ట్లు ఒక తీరంలో ఉంటాయి. ఇన్ని పోర్ట్లు ఇండియాలో చాలా సిటీస్కి లేవు, చాలా స్టేట్స్కి లేవు. ఇది ఒక అదనపు స్ట్రెంగ్త్. ఇప్పుడు ఏ రాష్ట్రం కూడా తనకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దానికి అనుగుణంగా వెళ్ళాలి డెవలప్మెంట్ మోడల్. అప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఉపయోగపడుతుంది. అవును, బడ్జెట్ మీద భారం పడదు, ప్రజల మీద భారం పడదు. మూడవది, ఆంధ్రప్రదేశ్లో 6 ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. 6 మామూలుగా అయితే మనం నోటీస్ చేయం, ఇన్ని ఉన్నాయా అనుకుంటాం. మీరు వైజాగ్ దగ్గర మొదలు పెడితే వైజాగ్, రాజమండ్రి, గన్నవరం, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలులో కూడా ఒకప్పుడు అనుకునేది, అది ఇంకా పూర్తి కాలేదు, లేకపోతే పనులు జరగల. కుప్పం దగ్గర కూడా ఒకటి ఇనాగ్రేషన్ చేసి ఫౌండేషన్ వేసి మానేసినారు. ఈ 6 అయినా కానీ ఒక సింగిల్ స్టేట్లో 6 ఎయిర్పోర్ట్స్ అనేది మామూలు విషయం కాదు. వెరీ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్మాల్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్,
మోర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా ఉండేది అనేది. 4వ పాయింట్ సింగిల్ బిగ్ క్యాపిటల్ వర్కౌట్ కాదు అనేది. ఇంకో దానికి ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్కి నార్త్, వెస్ట్, సౌత్ తీసుకుంటే 3 మహానగరాలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. కరెక్ట్. ఈ 3 మహానగరాల్ని కాదని వాటిని తలదన్నే నగరం నేను నిర్మిస్తానంటే అది ప్రజల్ని మభ్యపెట్టడమే. ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాలుగా ఎవాల్వ్ అయినటువంటి సిటీస్. 4 గంటల్లో హైదరాబాద్ వస్తుంది. తిరిగినా కూడా ఒక 10 అవర్స్ దీంట్లో మొత్తం అన్ని 3 వచ్చేస్తాయి. అవును. సో ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా ఈ ఎయిర్పోర్ట్స్ ఎక్కువ సహకరిస్తున్నాయి. మీరు మనం ఎన్ని చెప్పినా అవును, అనంతపురం వాళ్ళు బెంగళూరుకి వెళ్తారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి. నెల్లూరు వాళ్ళు చెన్నైకి వెళ్తారు. అవును. కడప, చిత్తూరు వాళ్ళు బెంగళూరు ప్లస్ చెన్నై రెండు ఉన్నాయి వాళ్ళకి. కర్నూలు వాళ్ళు హైదరాబాద్కే వస్తారు. ప్లస్ మనం వైజాగ్ లో కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నాం. అవును. మరి అమరావతిలో ఈరోజు పెద్ద ఎయిర్పోర్ట్ ఏంటి? మళ్ళీ వద్దాం తర్వాత. సో ఇవి ఈ స్టేట్ ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజెస్, ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్చువల్ సిచ్యువేషన్. ఓకే. వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న క్యాపిటల్గా వెళ్ళుంటే అసలు ఆ రైతులకు ఇచ్చిన కౌలు డబ్బుతోనే ఒక రాజధాని, చిన్న రాజధాని నిర్మితం అయిండేది ఎప్పుడో, ఒక 5-6 వేల కోట్లలో. ఇప్పుడు సెక్రటేరియట్ తెలంగాణ హైదరాబాద్లో కొత్త సెక్రటేరియట్ ఒక 700 కోట్లలో పూర్తయింది అంటున్నారు. 700 కోట్లు అంతే సెక్రటేరియట్ మనం మంగళగిరి దగ్గర కట్టుకోలేమా? ఈజీగా కట్టచ్చు. ఇంకొక 1000-2000 కోట్లతో క్వార్టర్స్, అదర్ ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేయొచ్చు కదా. 5-6 వేల కోట్లు, 10,000 కోట్ల లోపుతో ఒక అద్భుతమైనటువంటి చిన్న మంచి రాజధానిని ఆ మధ్యలో కట్టుకోండొచ్చు. ఈరోజు కౌలే అంతకంటే ఎక్కువ ఇచ్చినాంగా రైతులకి. ప్లస్ అక్కడ పంట భూములన్నింటినీ నాశనం చేసినాం. ఎంత అద్భుతమైన వ్యవసాయక భూములు అవి. మూడోది ఇంకా ఫర్దర్ పాయింట్ ఇంకా కౌంట్ కాకుండా, ఎందుకు సింగిల్ బిగ్ సిటీ అక్కడ పెరగదు అంటే, ఎక్కడైతే ఇప్పుడు కడుతున్నారో ఇండియాలో ఓవరాల్గా పాపులేషన్ గ్రోత్ తగ్గుతూ వస్తూ ఉంది. మనకు పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఇప్పటికి కూడా బ్యాక్వర్డ్ రాష్ట్రాలు, నార్త్వి. ఓకే. బీహార్, యూపీ, జార్ఖండ్, రాజస్థాన్, ఇవి అవి వెనుకబాటుతనం ఎక్కువ వల్ల నిరక్షరాస్యత, ఇదంతా బ్యాక్వర్డ్నెస్లో ఇప్పటికీ పాపులేషన్ గ్రోత్ ఎక్కువ. అక్కడ కూడా తగ్గుతూ ఉంది, బట్ మిగిలిన వాళ్ళకంటే కొంచెం ఎక్కువ. ఓకే. అది పాయింట్. అంటే డిక్లైనింగ్ గ్రోత్ రేట్. ఓకే. గ్రోత్ రేట్ ఎక్కువే ఉంటే కూడా బట్ తగ్గుతూ ఉంది, తగ్గుముఖం పట్టింది. కేరళ తర్వాత, కేరళ అన్నిటికంటే ఎక్కువ తగ్గిన రాష్ట్రం భారతదేశం. గ్రోత్ రేట్ చాలా చోట్ల మీకు కేరళలో స్కూల్స్కి పిల్లలు ఉండరు, తగ్గిపోయి, జనాభా తగ్గిపోయి, గ్రోత్ రేట్ తగ్గిపోయి. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వీటన్నిటిలో కూడా పాపులేషన్ గ్రోత్ బాగా తగ్గింది. 2% గ్రోత్ ఉంటేనండి 2 పేరెంట్స్కి 2 పిల్లలు ఉన్నట్లు లెక్క. అందాసుగా, అంటే కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే. మనకు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 1.4. ఓకే. అంటే 2 పేరెంట్స్కి 2 పిల్లలు లేరు. అంటే 3 కపుల్స్కి 2 ఉన్నట్లు లెక్క. అంతే. 1.4 అంటే అంతే కదా. ఇందులో కూడా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఈ 3 జిల్లాలు పక్క పక్కన ఏదైతే ఉన్నాయి పాత జిల్లాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జనాభా పెరుగుదల చాలా తక్కువ ఇక్కడ. అవునా? ఓకే. మనం ఉమ్మడి తీసుకున్నా, విడిగా తీసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ చాలా తక్కువ, బాగా పడిపోయింది గ్రోత్ రేట్. ఓకే. కృష్ణా, గుంటూరు అండ్ వెస్ట్ గోదావరి ఆనుకొని ఉన్నట్టువే. అవును, 3 పక్కన. ఈ పర్యవసానమే మీకు తెనాలి లోక్సభ ఎగిరిపోయింది. ఓకే. ఎవరు పెద్ద దాని దృష్టి పెట్టరు. అవును. వీటన్నింటి నేను లోతుగా వెళుతూ ఉంటే నాకు తెలిసింది. 2008-9 మనకు డీలిమిటేషన్ జరిగినప్పుడు తెనాలి లోక్సభ తీశారు. అవును. ఎందుకు తీసేశారు? జనాభా లేకనే. గుంటూరులోకి వచ్చేసింది మొత్తం, అటు ఇటు డివైడ్ అయిపోయిందండి. అవును. మనకు ఉమ్మడి రాష్ట్రం యూనిట్గా డీలిమిటేషన్ జరిగింది కాబట్టి టోటల్ మనకు ఉంది 42 ఆ రోజు. సో మీరు ఒకటి తగ్గినా ఇంకో చోట పెరగాలి, 42 ఉండాలి. ఏది పెరిగింది? ఐడియా ఉందా? లేదు. మల్కాజిగిరి. ఓహో. మల్కాజిగిరి ఇంతకుముందు లోక్సభ లేదు. హైదరాబాద్లో 2, సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ. మల్కాజిగిరికి వచ్చింది. ఈ చేవెళ్ల లేక్ కూడా మన ఈ రాజేంద్ర నగరు, శేర్లింగంపల్లి, ఇంకొకటి చేవెళ్ల లేక్ కలిపినారు అంటే సిటీలోంచి. సో మల్కాజ్గిరి కొత్తగా వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ అతిపెద్ద పార్లమెంట్ స్థానం అని అంటున్నారు కదా. అవును, ఇండియాలోనే పెద్ద 30 లక్షల పైన ఓటర్స్. ఒక జిహెచ్ఎంసీలోనే 11 అసెంబ్లీ సెగ్మెంట్స్ పెరిగినాయి ఉమ్మడి రాష్ట్రంలో. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు మళ్ళీ సపరేట్ అయింది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ లోపలే 24 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అటు ఇటుగా 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు డివైడ్ అయింది. ఇది 2 ఫుల్ అర్బన్, 2
ఇప్పుడు చేవెళ్ళ లేక్ కొంత అర్బన్ వెళ్ళింది, అవును. ఈ మల్కాజిరి లేక్ కొంత మేడ్చల్ ఇవి కూడా వచ్చినాయి.